దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయినప్పటికీ భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును అందుకున్నాడు. 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏ బ్యాటర్కు సాధ్యం కాని రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 38, రెండో ఇన్నింగ్స్లో 76 పరుగులు చేసిన కోహ్లీ 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో 7 సంవత్సరాల్లో 2000+ పరుగులు చేసిన తొలి బ్యాటర్గా అవతరించాడు. 2012లో 2186 పరుగులు చేసిన విరాట్ 2014లో 2286, 2016లో 2595, 2017లో 2818, 2018లో 2735 రన్స్, 2019లో 2455, 2023లో 2048 పరుగులు చేశాడు. అధికారికంగా 1877 నుంచి క్రికెట్ గణాంకాలు లెక్కలోకి తీసుకుంటే మరే ఇతర బ్యాటర్ ఈ ఘనత అందుకోలేదు. శ్రీలంక బ్యాటర్ కుమార సంగకార 6 సార్లు ఈ ఫీట్ సాధించారు. దీంతో ఇప్పుడు విరాట్ కోహ్లీ కుమార సంగకార రికార్డును బ్రేక్ చేశాడు. అలాగే ఈ మ్యాచ్ ద్వారా దక్షిణాఫ్రికాపై అత్యధిక పరుగులు చేసిన రెండో భారత క్రికెటర్గా కోహ్లీ నిలిచాడు. 1350 పరుగులు చేశాడు. ఈ క్రమంలో భారత మాజీ విధ్వంసక ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 1306 రన్స్ను అధిగమించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ 25 టెస్టుల్లో 1741 పరుగులు సాధించాడు. మరి సచిన్ రికార్డును కోహ్లీ చెరిపేస్తాడో లేదో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.